నీతి కథలు టీవీ. తూర్పు కనుమల అటవీ ప్రాంతంలోని ఒక మారుమూల లోయ. అక్కడ వృక్షగిరి అనే ఒక రహస్య గ్రామం ఉంది. కొన్ని వందల ఏళ్ల నాటి భారీ వృక్షాల కాండాల లోపల తొర్రలలోని గదులుగా మార్చుకుని జనం జీవిస్తూ ఉంటారు. ప్రకృతిని దైవంగా భావించే ఆ ఊరి ప్రజల జీవన శైలి చుట్టుపక్కల ప్రపంచానికి ఒక అద్భుతం. ఆ ఊరిలో కరెంట్ ఉండదు, నిప్పు వాడరు. కేవలం ప్రకృతి సిద్ధమైన వెలుగు, వెచ్చదనంతోనే వీరు జీవిస్తూ ఉంటారు. భవానీ శంకర్ తన వృక్ష నివాసం నుండి బయటకొచ్చి భవానీ శంకర్ ప్రశాంతంగా ఆకాశం వైపు చూస్తూ, ఓ వృక్షదేవతలకు వందనం. ఈ చైత్రమాసం తెల్లవారుజామున ఈ చల్లని గాలి మా ప్రాణాలకి నూతనోత్తేజాన్నిస్తుంది. భూమి మీద కాకుండా నీ కడుపులో మమ్మల్ని దాచుకుంటున్నందుకు మేమప్పటికీ నీకు రుణపడుంటాం. చూడు సత్యమ్మో, ఈరోజు మంచుతరలు విడిపోతుంటే చెట్లన్నీ స్నానం చేసి ముస్తాబైన దేవతల్లా ఉన్నాయి గదా. సత్యమ్మ లోపల నుండి ఒక వెదురు గ్లాసులో పచ్చని కషాయం పట్టుకొనొస్తూ, అవునండి, ఈ చెట్ల లోపల పడుకుంటే అమ్మ ఒడిలో నిద్రపోయినట్టుంటుంది. బయట ప్రపంచంలో ఇళ్ల కోసం కొండలను పిండి చేస్తున్నాడట. కాని మనం మాత్రం ఈ చెట్ల ఆశ్రయంలో ఎంత సుఖంగా ఉన్నామో. ఇదిగోండి, చెట్ల వేర్ల నుండి వచ్చే స్వచ్ఛమైన నీటితో చేసిన మూలికల పానీయం. ఇది తాగితే రోజంతా ఒంట్లో సెగ ఉండదు. శివ అక్కడికొస్తాడు. అతను ఒక పెద్ద వెదురు పుట్టను మోస్తున్నాడు. అందులోని పచ్చని ఆకులు, రాలిన పండ్లు మరియు కొన్ని మెరిసే పువ్వులు ఉన్నాయి. పెద్దయ్య గారు, ఈరోజు ఉదయం మన వృక్షాల నుండి రాలిన కాయలు పండ్లు సేకరించాను. వృక్షవాసిని మనకిస్తున్న ప్రసాదం ఇది. ఈ చెట్ల బెరడులో ఉన్న తేమ మనకు వేసవిలో కూడా చల్లదనాన్నిస్తుంది. పట్నంలో జనం ఫ్యాన్లు, కూలర్లు అని కొట్టుకుంటున్నారు. ఇక్కడికొస్తే ప్రకృతి ఇచ్చే చల్లదనం ఏంటో వారికి తెలుస్తుంది. అవును శివ, కాని గుర్తుంచుకో, మనం ఏ ఒక్క పచ్చి కొమ్మను కూడా మన స్వార్థం కోసం నరక్కూడదు. రాలిన వాటినే మనం స్వీకరించాలి. ప్రకృతికి మనం ఇచ్చేది గౌరవం అయితే అది మనకిచ్చేది ప్రాణం. అదే మన వృక్షగిరి ధర్మం. కొన్ని రోజుల తర్వాత ఊరి పొలిమేరల్లో ధర్మారావు సింహాచలం దిగారు. ధర్మారావు చేతిలో ఒక పాతకాలపు టేపు, ఒక డైరీ ఉన్నాయి. ధర్మారావు చెట్లని చూసి నోరెళ్లబెట్టి, సింహాచలం, ఒక్కసారి ఈ రావి చెట్టు వైపు చూడు. దాని వ్యాసం కనీసం 20 అడుగులుంటుంది. ఒక్కొక్క చెట్టు 100 టన్నులు ఏ గ్రేడ్ కలపనిస్తుంది. ఈ ఊళ్ళో ఉన్న ఈ 100 చెట్లని నరికేస్తే నా వ్యాపారం కొన్ని కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. ఇక్కడి జనం పిచ్చివాళ్ళు ఈ బంగారం లాంటి చెట్ల లోపల ఇల్లు కట్టుకుని బిచ్చగాలలో బతుకుతున్నారు. సింహాచలం భయంగా చుట్టూ చూస్తూ, అయ్యా యజమానిగారు, ఈ చెట్లు చూస్తుంటే ఎందుకో ఒళ్ళు గగురు పొడుస్తుందండి. ఇవి కేవలం చెట్లు కావు, కొండదేవతల్లాగా ఉన్నాయి. ఇవి ఆ ఆకుల కదలికలు అవి చూస్తుంటే మనం మాట్లాడుకునేది అవి వింటున్నాయేమో అనిపిస్తుంది. అయినా ఇక్కడ నిప్పు వెలిగించరట. వీళ్ళ వంట ఎలా చేసుకుంటారో ఏమిటో, పొగ కూడా రాదు. నాకు ఆకలి వేస్తే నా పరిస్థితి ఏంటి బాబూ? ఒరే సన్నాసి, వాడు వంట చేస్తే నీకేంటి, చేయకపోతే నీకేంటి? మనకు కావాల్సింది ఈ మొద్దులు. ముందుగా ఈ ఊరి పెద్ద భవానీ శంకర్ని కలిసి ఏదో ఒక అబద్ధం చెప్పి ఈ అడవిని స్వాధీనం చేసుకుందాం. కావాల్సినంత డబ్బు ఎరవేద్దాం. డబ్బు కనిపిస్తే ఏ మనిషిలోనైనా స్వార్థం కనిపిస్తుంది. పదా. భవానీ శంకర్ ఇంటి అరుగు మీద ధర్మారావు, సింహాచలం కూర్చునున్నారు. ఆ అరుగు కూడా ఒక పెద్ద మర్రి చెట్టు ఊడల మధ్యలో సహజంగా ఏర్పడింది. పెద్దయ్య గారు, మీ ఊరు చాలా వెనుకబడి ఉంది. 90లలో కూడా ఇలా చెట్ల లోపల నివసించడం ఏంటి? మీకు పక్కనే సిమెంట్ ఇల్లు కట్టిస్తాం, రోడ్లు వేయిస్తాను, టీవీలు తెప్పిస్తాను. దానికి బదులుగా ఈ పాత చెట్లను నాకిచ్చేయండి. ఇవి చాలా ఏళ్ల నాటివి. ఎప్పుడైనా కూలిపోయి మీ ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఆలోచించండి. మీ గ్రామస్తులందరికీ సగం ధనం ఇస్తాను. భవానీ శంకర్ నిమ్మలంగా నవ్వుతూ, ధర్మారావు గారు, మీకివి కేవలం కలప ముక్కల్లా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు వీటిని వ్యాపార కళ్ళతో చూస్తున్నారు. కాని మాకియ్యి మా పూర్వీకులు, మా తాత ముత్తాతలు ఈ చెట్ల లోపలే బుట్టి ఇక్కడే కాలం చేశారు. మా ఊపిరి, మా ప్రాణం ఈ వృక్షాలే. మీరు ధనమిస్తామంటున్నారు, కానీ ప్రాణం పోతే ధనం తిరిగి ప్రాణాన్ని పోయగలదా? ఇల్లు కూలిపోతే మళ్ళీ కట్టుకోవచ్చు, కానీ ఒక్క చెట్టు చచ్చిపోతే
దాన్ని తిరిగి బతికించటానికి మనం 100 ఏళ్ల జీవితం సరిపోదు. ధర్మారావు కోపంగా గొంతు పెంచి, చూడండి భవానీ శంకర్ గారు, నేను మీకు మేలు చేయాలని చూస్తున్నాను. మర్యాదగా ఒప్పుకుంటే సరే, లేదంటే అధికారుల్ని తెచ్చి ఈ అడవిని ప్రభుత్వపరంగా స్వాధీనం చేసుకుంటాను. నా దగ్గరంత పవర్ ఉంది, డబ్బుంది. మీలాంటి వాళ్ళ మాటలు ఇక్కడ సాగో. శివ కోపంగా ముందుకొచ్చి, అయ్యా, ఇక్కడ శాసనాలు చేసేది ప్రకృతి. మీ కండబలం, మీ కాగితాలు ఇక్కడ పనికిరావు. హింస ద్వారా సాధించేదేమీ లేదు. మా గ్రామంలో కత్తి వాడడం మాకు తెలీదు, ఎందుకంటే మాకెవరిని గాయపరచడం ఇష్టం లేదు. మీకు ఈ చెట్ల విలువ తెలియాలంటే ఈ ఒక్క రాత్రి మా ఆతిథ్యం స్వీకరించండి. అప్పుడు తెలుస్తుంది ఇవి కేవలం కలప కాదని, దేవతలని. ధర్మారావు సింహాచలం ఒక రాత్రి వృక్షగిరిలో ఉండాల్సి వస్తుంది. వారికి ఊరు వారు ఒక పెద్ద తొర్ర లోపల గదిని కేటాయించారు. ఆ గది లోపల ఎక్కడా కరెంటు లేదు, కాని చెట్టు నుండి వచ్చే సహజమైన మెరుపు తీగలు వెలుగునిస్తున్నాయి. నిప్పు లేకపోయినా ఒక రకమైన వెచ్చదనముంది. గది గోడలు మెత్తగా ఉన్నాయి. సింహాచలం గారెల బుట్ట తీస్తూ, అబ్బో యజమాని గారు, ఈ గది లోపల ఏదో హాయిగా ఉందండి. పరుపు లేకపోయినా నిద్రొచ్చేస్తుంది. ఆ చెట్టు లోపల నీళ్లు ప్రవహించే శబ్దం వింటుంటే మ్యూజిక్లా ఉంది. మన పట్నంలో ట్రాఫిక్ సౌండ్ కంటే ఇదే బావుంది బాబు. ఒక గారె తింటారా? ధర్మారావు విసుగ్గా ఆ గారెను పక్కకు నెట్టి, నిద్రపోరా సన్నాసి. రేపు పొద్దున్నే పట్నం నుండి నా మనుషుల్ని, రంపాలను పిలిపించి ఈ చెట్టు మొదలు నరికించేస్తాను. అప్పుడు తెలుస్తుంది దీని సంగీతమేంటో. వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. రేపటితో ఈ వృక్షగిరి నామరూపం లేకుండా చేస్తాను. అర్ధరాత్రైంది. అకస్మాత్తుగా ధర్మారావుకు ఊపిరాడినట్టు అనిపించింది. అతను భయంతో లేచాడు. అతని చుట్టూ ఉన్న గదిలో గాలి నిలిచిపోయినట్టు అనిపించింది. అతను కిటికీ దగ్గరకు వెళ్లి చూశాడు. బయట వృక్షాలన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టు వింతైన శబ్దాలు చేస్తున్నాయి. ధర్మారావుకు తన చిన్నప్పుడు జరిగిన సంఘటనలు, అతడు స్వార్థం కోసం నరిగిన వేలాది చెట్లు, ఆ చెట్ల నుండి రాలిన కన్నీళ్లు గుర్తుకొచ్చి మనసులో ఒక రకమైన ఆవేదన మొదలైంది. అతనికి దయ్యం పట్టినట్టు భ్రమ కలిగింది. ఇక ధర్మారావు గది నుండి బయటికి పరుగు తీశాడు. చీకట్లో అడవిలో దారి తప్పాడు. ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు అతన్ని చుట్టుముట్టినట్టు అనిపించాయి. కాని ఏ చెట్టు అతన్ని తాకలేదు. ఏ హింస జరగలేదు. కేవలం అతని మనసులోని అశాంతి అతన్ని భయపెట్టడం మొదలుపెట్టింది. అతనొక పెద్ద గుంతలో కాలు జారి పడ్డాడు. అది బురద గుంత కాదు, కొన్నేళ్లుగా రాలిన ఆకుల రాశి. ధర్మారావు వణికిపోతూ, బాబోయ్, నన్ను రక్షించండి. ఎవరో నన్ను పట్టుకుంటున్నారు. ఆ చెట్లు నన్ను మింగేస్తున్నట్టున్నాయి. నేను తప్పు చేశాను. ఆ చెట్లని నరకను. నన్ను వదిలేయండి. సింహాచలం, ఎక్కడున్నావురా? అక్కడికి భవానీ శంకర్, శివ లాంతర్లు, మాయా వెలుగులు పట్టుకుని వచ్చారు. వారు ధర్మారావు పరిస్థితి చూసి జాలిపడ్డారు. శివ నెమ్మదిగా ధర్మారావుకు చెయ్యిచ్చి పైకి లేపాడు. ఎక్కడ దెబ్బ తగల్లేదు. రక్తం చుక్క కూడా రాలేదు. ధర్మారావు గారు, ప్రకృతి మనల్ని ఎప్పుడూ భయపెట్టదు. కేవలం మనలోని అహంకారాన్ని అద్దంలా చూపిస్తుంది. మీరీ చెట్లని కలపలాగా శవాలుగా చూశారు. అందుకే మీకు భయం కలిగింది. మేం వీటిని ప్రాణాలుగా, దేవతలుగా చూస్తున్నాం. అందుకే మాకివి అమ్మ ఒడిలా ఉంటాయి. ప్రకృతికి కావాల్సింది మీ ఆస్తులు కాదు, మీ నుండి కొంచెం గౌరవం. ఇక మరుసటి రోజు ఉదయం సూర్యుడు మెల్లగా వృక్షాల మధ్య నుండి తొంగి చూస్తున్నాడు. ధర్మారావు ముఖం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అతను తన టేపును, మ్యాపులను, తన డైరీని అడవిలోనే వదిలేశాడు. పెద్దయ్య గారు, చదువుకున్న నాకంటే ప్రకృతిని ప్రేమించే మీరు గొప్ప జ్ఞానులు. మనిషి బ్రతకటానికి పెద్ద పెద్ద మేడలు అవసరం లేదు. మంచి గాలి, చల్లటి నీడ, ప్రశాంతమైన మనసు ఉంటే చాలు అని అర్థమైంది. నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పట్నంలో నేను నరికిన చెట్ల స్థానంలో 10,000 మొక్కలు నాటిస్తాను. ఈ వృక్షగిరిని ఎప్పటికీ ఇలాగే ఉండనిస్తాను. నా కాంట్రాక్ట్లన్నీ రద్దు చేసుకుంటున్నాను. అయ్యా, మీరు మారటం చూసి నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ ఊళ్ళో ఆకుకూరల పప్పు, రాలిన పళ్ల భోజనం తింటే వచ్చే రుచి మా హోటల్ భోజనంలో లేదండి. ఇకపై నేను కూడా తోటమాలిగా మారిపోతాను. ఆ గారెలు కూడా ప్రకృతిగా ఇచ్చేశాను బాబు. ధర్మారావు గారు, మీరు మారటం అంటే ఒక మనిషి మారటం కాదు, ప్రకృతి పట్ల ఒక ఆలోచన మారటం. మా ఊళ్ళోకి ఎప్పుడైనా అతిథిగా రావచ్చు. ఇక్కడ ఉన్న ఇల్లు చెట్లకి భారం కావు. అవి చెట్లతో కలిసి బ్రతుకుతున్నాయి.
వృక్షగిరిలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఊరి ప్రజలందరూ భవానీ శంకర్ ఇంటి ముందు గుమికూడారు. ఎక్కడా నిప్పు వాడకుండానే ఊరి ప్రజలు సూర్యరశ్మితో వేడెక్కే నీటిని, సహజ సిద్ధమైన ఆహారాన్ని భుజిస్తూ హాయిగా గడుపుతున్నారు. ధర్మారావు ఇప్పుడు ఆ ఊరి అభివృద్ధికి, అంటే చెట్లను కాపాడడానికి తన వంతు సహాయం చేస్తున్నాడు. చూశారా, హింసతో సాధించలేనిది ప్రేమతో సాధ్యమైంది. కత్తి పట్టకుండానే, రక్తం చిందించకుండానే ఒక మనిషి మనసుని ప్రకృతి మార్చేసింది. అభివృద్ధంటే చెట్ల నరకటం కాదు, వాటితో కలిసి జీవించటం. అదే నిజమైన నాగరికత. నిజమే భవానీ శంకరు, ఈరోజు వృక్షగిరి విజయం పొందింది. ప్రకృతికి తలొంచినోడు ఎప్పుడు తలెత్తుకొని బతుకుతాడని ధర్మారావు నిరూపించాడు. ఆ దట్టమైన అడవిలో భారీ వృక్షాల మధ్యలో ఆనందంగా జీవిస్తున్న ప్రజలు కనిపిస్తారు. ప్రకృతి మరియు మనిషి మధ్య ఉండాల్సిన సమతుల్యతను ఆ గ్రామం నిరూపించింది. అహంకారం ఎప్పుడు ప్రకృతి ముందు తలవంచాల్సిందేనని, ఆత్మీయతే బంధాలను బలపరుస్తుందని ఆ పల్లెటూరి గాలి కూడా గుసగుసలాడుతోంది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి పరిరక్షణ. ప్రకృతి మనకు దైవంతో సమానం. మనం దాన్ని కాపాడితే అది మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇక రెండవదిగా, అహంకారం వినాశకరం. ధనం, అధికారం శాశ్వతం కాదు. ప్రకృతి ముందు మనిషి ఎంత బలవంతుడైనా చిన్నవాడే. ఇక మూడవదిగా, నిజమైన ఆనందం. సుఖ సంతోషాలు కాంక్రీట్ భవంతుల్లో లేవు. మనం ప్రేమించే మనుషుల మధ్య, మనం గౌరవించే ప్రకృతి ఒడిలో ఉన్నాయి. ఇక చివరిగా, సామాజిక బాధ్యత. తప్పు తెలుసుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవడంలోనే నిజమైన మనిషితత్వం దాగి ఉంది. 1990వ సంవత్సరం ఆగస్టు నెల. సాయంత్రం 6 గంటలవుతోంది. కానీ ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో నిండిపోయి రాత్రిలా కనిపిస్తోంది. రామచంద్రపురంలోని రామకృష్ణ పాత పెంకుటిల్లు కప్పు మీద వర్షపు చినుకులు టపటపామంటూ భయంకరమైన శబ్దం చేస్తున్నాయి. పెంకుల మధ్య నుండి అక్కడక్కడ నీళ్లు కారుతుంటే కింద గిన్నెలు, బకెట్లు అడ్డం పెడుతున్నారు. లోపల చిమ్నీ దీపం వెలుగులో రామకృష్ణ తన పాత ఫిలిప్స్ రేడియోలో వార్తలు వింటున్నాడు. జానకమ్మ, వర్షం ఇంకా తగ్గేలా లేదు. వాతావరణం వాళ్ళు చెప్తున్నారు వాయుగుండం తీరం దాటుతుందంట. ఆ వెనక పెరట్లో ఉన్న తాటిగళ్ళేమైనా జారిపోతాయేమో చూడాలి. పశువుల పాక దగ్గర నీరు చేరుతుంది. జానకమ్మ వంటింట్లో నుండి వస్తూ, చూశానండి, ఆ మధ్యలో ఉన్న పెంకు కొంచెం పక్కకు జరిగినట్టుంది. ఈ రాత్రికి వాన ఆగకపోతే ఇల్లంతా మడుగవుతోంది. గాలి కూడా భయంకరంగా వీస్తోంది. ఆ పాత వేప చెట్టు కొమ్మలు ఎక్కడ ఇంటి మీద పడతాయోనని భయంగా ఉంది. అప్పుడే బయట నుండి ఎడ్లబండి చక్రాల కిర్రు శబ్దం, ఎడ్లబండి మెడలోని గంటల చప్పుడు వినిపించింది. తడిసి ముద్దైపోయిన సుబ్బయ్య, కాంతమ్మ గొడుగులు పట్టుకుని లోపలికి ప్రవేశించారు. వారి వెంట భారీ సంచులు, పెట్టెలు ఉన్నాయి. సుబ్బయ్య నీళ్లు తుడుచుకుంటూ, బావా రామకృష్ణ, ఉన్నావా? ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వచ్చాం బావా. మా ఊళ్ళో ఏరు పొంగి ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. మా ఇల్లు పళ్ళంలో ఉండటంతో వండలేక నీళ్లు కొంచెం ఎత్తులో పటిష్టంగా ఉంటుందని ఇట్టా వచ్చేసాం. ఈ వారం రోజులు ఇక్కడే తలదాచుకుంటాం. ఈ వర్షంలో ప్రయాణం అంటే నరకము. ఆ ఏరు దాటేలోపు చచ్చి బతికామనుకో. కానీ మీ ఇల్లు పటిష్టంగా ఉంటుందని మా బావగారు మిమ్మల్ని బాగా చూసుకుంటారని మా ఆయన ధైర్యం చెప్పారు. కనీసం ఈ 10 రోజులు ఇక్కడే ఉంటే ప్రాణం నిలుస్తుంది. రామకృష్ణ కంగారుగా, అయ్యో బావగారు, రండి. ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు. కాంతమ్మ గారు, త్వరగా లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోండి. జానకమ్మ, పొయ్యి మీదున్న వేడి నీళ్ళు తీసుకురా. చలికి వణికిపోతున్నారు. వేడివేడి కాఫీ కూడా సిద్ధం చెయ్యి. సుబ్బయ్య, కాంతమ్మ లోపలికొచ్చాక వారి అసలు రంగు బయటపడింది. వర్షం వల్ల ఇల్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నా వారు మాత్రం తమకు కావలసిన సౌకర్యాల మీద కన్ను వేశారు. హాలులో ఉన్న ఒకే ఒక పాతకాలపు నవారు మంచాన్ని సుబ్బయ్య వెంటనే ఆక్రమించాడు. బావా, నా నడుం కొంచెం పట్టుకుంది. ఈ కింద పడుకుంటే నాకు గాలందదు, ఊపిరి సలపదు. ఈ మంచం ఇక్కడ గోడ పక్కనుంటేనే నాకు నిద్ర పట్టుద్ది. నువ్వు కావాలంటే ఆ మూల సాపేసుకో. అక్కడ వర్ష నీళ్ళు పడ్డానికి అలవాటేగా, పైగా చల్లదగలదు. నేను ఈ మంచం మీదుండి ఇంటి కాపలాగాస్తాను. అవునదినా, మా ఆయనకు చలంటే పడదు. ఈ దుప్పట్లు కొంచెం పాతవిగా ఉన్నట్టున్నాయి, కంపు కొడుతున్నాయి. అత్తగారి కాలం నాటి కొత్త గొంగలి, ఆ పట్టు దుప్పట్లు లోపల పెట్టి ఉన్నావు కదా, అవివ్వు. ఈ రాత్రికి మాకు అవి అవసరం. మా ఆరోగ్యం పాడైతే మళ్ళీ మీకే భారం కదా. సూర్యం బయట నుండి గడ్డివం సరిచేసి వస్తూ, ఏంటి బావగారు, అప్పుడే మంచం ఎక్కేశారు? అన్నయ్య కొల్లుగా ఆలుతుంది, జ్వరం వచ్చేలా ఉంది. ఆ మంచం అన్నయ్యకి ఇవ్వండి.
మీరు కావాలంటే అరుగు మీద పడుకోవచ్చు కదా. చుట్టాలొస్తే మర్యాదలు ఉండాలి గాని మరీ ఇలా ఆక్రమించుకోవటం ఏంటి? సూర్యం, నీకు పెద్దల విషయాలు తెలియదులే. నేను గాలి పీల్చుకుంటేనే ఈ ఇంటికి ఐశ్వర్యం. నేనిక్కడికి వచ్చింది కేవలం నీడ కోసం కాదు, మీ అన్నయ్యకి సలహాలు ఇవ్వడానికి కూడా. ఈ వర్షంలో మీ ఇల్లు కూలిపోకుండా ఉండాలంటే నా తెలివితేటలు కావాలి. తలున్నాడు మంచం మీద ఉండాలి, కండలున్నాడు కింద ఉండాలి. వర్షం తీవ్రత పెరిగింది. బయట కప్పల బెకబెకలు, అడవి జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. అందరూ భోజనానికి కూర్చున్నారు. జానకమ్మ ఉన్న కొద్దిపాటి బియ్యంతో అన్నం, ఆవకాయ, పెసరపప్పు సిద్ధం చేసింది. కిరోసిన్ దీపం వెలుగులో అందరి ముఖాలు నీడల్లా కనిపిస్తున్నాయి. వదినా, ఈ పప్పు కొంచెం నీళ్ళలా ఉంది. మా ఊళ్ళో అయితే పప్పులో నెయ్యేసి పక్కన వడియాలు, అప్పడాలు కూడా వేయిస్తారు. చుట్టాలు వచ్చినప్పుడు ఇంతేనా మర్యాద? కనీసం ఒక వంకాయ కూర కూడా వండలేదా? సుబ్బయ్య అన్నం ఆత్రంగా కలుపుకుంటూ, ఊరుకో కాంతమ్మ, రామకృష్ణ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కాబోలు. అయినా బావా, ఈ ఆవకాయ జాడీలో ముక్కలు నాకు కొంచెం పెద్ద వెయ్యండి. సూర్యానికి ముక్కలు లేకపోయినా పర్లేదులే. ఆడు కష్టపడే మనిషిగా ఉట్టి పులుసుతో కూడా 4 ముద్దలు ఎక్కువే తింటాడు. నాకు మాత్రం బలం కావాలి, అందుకే ముక్కలు నాకే ఎక్కువే. సూర్యం నవ్వుతూ, బావగారు, ముక్కలు తినడానికి వయసుతో సంబంధం ఏంటి? అయినా మీరు తెలివైన వాళ్ళు కదా. ముక్క లేకుండానే తింటే ఆ రుచి ఇంకా బాగా తెలుస్తుంది. మీలాంటి మేధావులకి ఉట్టి పులుసు సరిపోతుంది. మాలాంటి కాయ కష్టం చేసే వాళ్ళకే ముక్కలు కావాలి. సుబ్బయ్య కోపంగా, నువ్వెప్పుడు ఇంతే సూర్యం, నా తెలివిని హేళన చేయబాకు. రేపొద్దున్న నీ ధాన్యం బస్తాలు దడిసిపోకుండా ఉండాలంటే నా సలహాలు కావాల్సిందే. అప్పుడు తెలుసుద్ది నా విలువ. ఆ మొక్కలిటివ్వ జానకమ్మా. రాత్రి 8 గంటలకు కరెంటు పోయింది. ఇల్లంతా కారు చీకటి, ఉక్కపోత మొదలైంది. గాలి కూడా ఆడ్డం లేదు. ఉన్నదొక్కటే పెద్ద తాటాకు విసనకర్ర. రామకృష్ణకు ఆయాసంగా ఉంది. జ్వరం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది. జానకమ్మా, ఒక్క చుక్క గాలి లేదు. గాలి లేకపోతే నా గుండెలో మంటగా ఉంటుంది. ఆ ఇసన్ కర్రెటివ్వు, కొంచెం విసురుకుంటాను. సుబ్బయ్య విసనకర్రను ఎవరికీ అందకుండా తన మోకాళ్ల కింద పెట్టుకుని, బావా, నీకు జ్వరం ఉందిగా, గాలి తగిలితే ఇంకా ఎక్కువ అవుద్ది. నాకు లో బీపీ. గాలి ఆడకపోతే నేను కళ్ళు తిరిగి పడిపోతాను. నేను ఇసురుకుంటుంటే ఆ వచ్చే కొంచెం గాలి నీకు కూడా తగులుద్దిలే. నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. నా ఆరోగ్యం బాగుంటేనేగా రేపు పనులు చూసేది. అవునన్నయ్య, మా ఆయనకి గాలి అందాలి. ఆయన బాగుంటేనే కదా మనం అందరం బాగుండేది. వదినా, నువ్వు కావాలంటే ఆ చేత్తో విసనకర్రను కొంచెం అటు ఇటు ఊపు. మాకు గాలి తగులుతుంది. మేం మంచం మీద ఉంటాం, మీరు అక్కడ కూర్చోండి. సూర్యం భరించలేక, బావగారు, మీ తెలివికి జోహార్లు. పక్కవాడు ఊపిరందక చేస్తుంటే మీరు మాత్రం మీ గాలి కోసం చూసుకుంటున్నారు. ఇది తెలివి కాదు బావగారు, పరమ స్వార్థం. మనుషుల ప్రాణం కంటే మీకు మీ సుఖమే ఎక్కువైంది. సూర్యం, నోరు ముయ్యి. నేను పెద్దవాణ్ణి. నా తెలివితేటలతోనే మా ఊళ్ళో 10 పంచాయతీలు తీర్చాను. ఇక్కడ కూడా నా మాటే నడవాలి. కావాలంటే రేపు ఉదయం చూడు నా పవరేంటో. అర్ధరాత్రి 2 గంటలు. వర్షం ఉగ్ర రూపం దాల్చింది. ఉరుములు మెరుపులతో భూమి దద్దరిల్లుతుంది. ఇంటి వెనుకున్న ధాన్యం గాది వద్ద నీళ్లు చేరుతున్నాయి. ఆ ధాన్యం తడిసిపోతే రామకృష్ణకు ఏడాదంతా తిండుండదు, అప్పులు తీరవు. అన్నయ్య, వాన నీరు పోటెత్తుతుంది. గాది కింద మట్టి కొట్టుకుపోతుంది. త్వరగా రాకపోతే గాద ఒరిగిపోతుంది. ధాన్యం అంతా బురదపాలవుతుంది. త్వరగా రానయ్యా. రామకృష్ణ వణికిపోతూ లేచి, అమ్మో, ఈ ఏడాదంతా కష్టమే. నా పిల్లల చదువుల ధాన్యం మీదే ఉన్నాయి. సోన్నా, గొడ్డలి పార తీసుకురా, త్వరగా గట్టు కట్టాలి. బావగారు, మీరు చాలా తెలివైన వాళ్ళు కదా. రండి, ఏ పక్కన గట్టు కట్టాలో, ఎలా నీళ్లు మళ్లించాలో చెప్పండి. మీ సాయం ఇప్పుడు మాకు చాలా అవసరం. మీరు రండి బావగారు. సుబ్బయ్య దుప్పటి ముసుగు తల వరకు వేసుకుని వణుకుతున్నట్టు నటిస్తూ, అమ్మో, నాకు వణుకు బుడుతుంది సూర్యం. ఈ వర్షంలో బయటకొస్తే నా ప్రాణాలు పోతాయి. నా కాళ్ళు చచ్చుబడిపోయినట్టున్నాయి. మీరెళ్ళండి. నా మనసులో దేవుణ్ణి గట్టిగా ప్రార్థిస్తానులే. నా తెలివితేటలవి ఇప్పుడు పనిచేయవు. కేవలం ప్రార్థనే కావాలి. అవును సూర్య, మా ఆయనకు వాన నీళ్లు పడితే వెంటనే జలుబు చేస్తుంది. మీరు యువకులు కదా, మీరెళ్ళండి. మేమిక్కడ లోపల నుండి మీకు ధైర్యం చెబుతాము. మాకు భయం వేస్తుంది. సూర్యంకు బావగారి అసలు రంగు, ఆయన కపట నాటకం పూర్తిగా అర్థమైంది. వాడు బయట వర్షంలో సోమన్నతో కలిసి తడుస్తూ పనిచేస్తున్నాడు. కాని ఒక ఉపాయం ఆలోచించాడు. గంట తర్వాత వగర్చుకుంటూ లోపలికొచ్చి గట్టిగా కేకలేశాడు. అనయ్య, గాదే పడిపోయేలా ఉంది. కాని ఒక వింత జరిగింది. గాది కింద మట్టి కొట్టుకుపోతుంటే ఏదో పాతకాలపు రాగి బిందె కనిపిస్తుంది.
బహుశా మన తాతలు దాచిన నిధి కాబోలు. అది తీయాలంటే చాలా బలం కావాలి. ఎవరైనా పరాయి వాళ్ళు చూస్తే ఆ నిధిని ఎత్తుకెళ్తారు. ఆ బిందె మూత మెరుస్తూ ఉందన్నయ్య. సుబ్బయ్య నిధి అనే మాట వినగానే దుప్పటి విసిరేసి గంతేశాడు. ఏమిటి? నీదా? రాగి బిందా? ఎక్కడ సూర్యం? నేనొస్తున్నా నాగు. నా తెలివితేటలతో ఆ నిధిని ఎలా తీయాలో నాకు తెలుసు. ఈ వానైపాటిది. నా బావ భవిష్యత్తు కోసం నేనేమైనా చేస్తాను. పదండి. ఆరెక్కడుంది? నేను కూడా వస్తాను. నీదంటే ఊరికే కాదు, మనం అందరం వెళ్ళాలి. వదినా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను. సుబ్బయ్య కాంతమ్మ ఆరాటంగా బయట బురదలోకి దిగారు. వానలో తడుస్తూ కళ్ళు విప్పార్చి గాది చుట్టూ వెతకడం మొదలుపెట్టారు. వర్షం దాటికి బురదలో కాలు జారి సుబ్బయ్య 2 సార్లు పడ్డాడు. ఆయన బంగారం మీద ఆశతో మళ్లీ లేచి నిలబడ్డాడు. ఎక్కడ సూర్యం? ఎక్కడుందా బిందె? త్వరగా చూపించు. ఆ మెరుపెట్టి నుండి వస్తుంది. సూర్యం పార చేతికిస్తూ, ఇక్కడే బావగారు. ముందా నీళ్లను మళ్లించి ఆ బురద మట్టిని తోడితేనే బిందె బయటపడుతుంది. మీరు గట్టిగా తవ్వండి. నేను ఇటువైపు బస్తాలు అడ్డం వేస్తాను. త్వరగా తవ్వండి బావగారు, లేదంటే నిధి మాయమైపోతుందో ఏమో. సుబ్బయ్య కాంతమ్మ నిధి మీద ఆశతో గంటసేపు వానలో తడుస్తూ బురదలో కష్టపడి ఆ గాది చుట్టూ గట్టుకట్టారు. ఆ నీళ్లన్నీ పక్కకు పోయాయి. గాది సురక్షితంగా నిలిచింది. వారందరూ బురదలో తడిసి రొప్పుతూ నిలబడ్డారు. పని పూర్తయ్యాక సుబ్బయ్య అలసటతో రొప్పుతున్నాడు. ఒళ్ళంతా బురదతో నిండిపోయింది. ముఖం కూడా గుర్తుపట్టలేనట్టుగా ఉంది. ఇప్పుడు తవ్వు సూర్యం, బిందెని బయటిది. నాకు సగం వాటా ఉండాలి సుమా. ఎందుకంటే కష్టపడింది నేనుగా. ఆ బంగారం ఎక్కడుందో చెప్పు. సూర్యం బిగ్గరగా నవ్వుతూ, బావగారు, అక్కడ బిందె లేదు, నిధి లేదు. ఉన్నదల్లా మన ధాన్యం. మీరు అతి తెలివైన వాళ్ళు కాబట్టి మీకు మన బంధాల గురించి చెప్తే అర్థం కాదని ఇలా నిధి ఆశ చూపిస్తేనే పని చేస్తారని నాకు తెలుసు. మీ తెలివితేటల వల్ల మన ధాన్యం సురక్షితంగా ఉంది. మీరు తవ్వింది నిధి కోసం కాదు బావగారు, మన ఆకలి కోసం. సుబ్బయ్య బిత్తరపోయి గొంతు పెగలక, ఏంటి? నన్ను మోసం చేశావా? ఇంత వర్షంలో నన్ను బురదలో దుక్కిచ్చావు. నా మేధస్సుకి ఎసరు పెడతావా? నా వణుకంతా బంగారం మీద ఆశతో మాయమైపోయింది. బావగారు, సూర్యం చేసింది తప్పే కావచ్చు, కానీ మీరు చేసింది అంతకంటే పెద్ద తప్పు. ఈ ఇంట్లో ఉంటూ మా అన్నం తింటూ ఆపదొచ్చినప్పుడు దొంగ నిద్ర నటిస్తే ఎట్టా బావగారు? నిధి కోసం వచ్చిన బలం మా ధాన్యం కాపాడ్డానికి ఎందుకు రాలేదు? ఆత్మీయుల కంటే మీకు బంగారం ఎక్కువైందా? తెలివనేది ఎదుటివారిని మోసం చేయడానికి కాదు, ఆపదలో ఉన్నవారికి తోడుండడానికి వాడాలి. మీ స్వార్థమే మిమ్మల్ని ఈ బురదలోకి లాగింది. ఇప్పటికైనా తెలుసుకోండి, మనుషుల మధ్య ఉండాల్సింది మమకారం, వ్యాపారం కాదు. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. ఆకాశం నిర్మలంగా ఉంది. సుబ్బయ్యకు జ్వరం వచ్చింది. రామకృష్ణ, జానకమ్మ అతనికి పథ్యం వండి పెట్టి ప్రేమగా చూసుకున్నారు. సుబ్బయ్యకు తన తప్పు పూర్తిగా అర్థమైంది. ఆ పాత రేడియోలో భక్తి గీతాలు వినిపిస్తున్నాయి. రామకృష్ణ, నన్ను క్షమించు. నేనేదో తెలివైన వాడిని అనుకుని అతి తెలివితో ప్రవర్తించాను. కానీ నిజమైన తెలివి నీ మంచితనంలో, సూర్యం సమయస్ఫూర్తిలో ఉంది. ఒకరి ప్రాణం కంటే నా స్వార్థమే నాకెక్కువైంది. ఈ బురద స్నానం నా కళ్ళు తెరిపించింది. ఇక నుంచి నేను నీడనిచ్చే మనిషిలా ఉంటాను గాని నీడ కోసం పక్కాన్ని దూసే మనిషిలా ఉండను. అవునొదినా, చుట్టాలంటే కేవలం వచ్చి వసతులు అనుభవించే వాళ్ళు కాదు, కష్టం వస్తే భుజం ఇచ్చేవాళ్ళని మాకు ఈ రాత్రి అర్థమైంది. ఇక నుండి మేము ఇలా స్వార్థంగా ప్రవర్తించాం. ఈ వారం రోజులు మేము కూడా మీతో కలిసి పనిచేస్తాం. బావగారు, వర్షం నీళ్లు మురికిని ఎలా కడిగేస్తాయో ఈ సంఘటన మీ మనసులో ఉన్న స్వార్థాన్ని కడిగేసింది అనుకుంటున్నాను. రండి, వేడి వేడి అల్లం టీ తాగుదాం. ఇక మనమందరం ఒకే కుటుంబం. చూసావా సూర్యం, మనుషులు మారడానికి ఒక్క సంఘటన చాలు. మన పల్లెటూరి స్వచ్ఛతే ఇది. ఎవరైనా సరే మన గడప దాటొచ్చినప్పుడు మన వాళ్ళే. ఈ వర్షం మనల్ని ఇంకా దగ్గర చేసింది. ఈ ఆనందం ముందు ఏనిది సరిపోదు. చివరిలో అందరూ కలిసి అరుగు మీద కూర్చొని వర్షం తగ్గాక వచ్చే పచ్చని ప్రకృతిని, తడిచిన మట్టి వాసనను ఆస్వాదిస్తూ నవ్వుకుంటారు. సుబ్బయ్య ఇప్పుడు నిజంగానే ఒక తెలివైన మరియు మంచి మనిషిగా మారాడు. ఈ కథలోని నీతేంటంటే, మొదటిగా నిజమైన తెలివి. స్వార్థం కోసం వాడే తెలివి ఎప్పటికైనా ప్రమాదమే. ఇతరులకు సహాయం చేయడానికి వాడే తెలివితేటలే నిజమైన మేధస్సు. రెండవది అతిథి మర్యాద. ఇంటికొచ్చిన చుట్టాలను ఆదరించడం మన సంస్కారం. కానీ చుట్టాలు కూడా ఇంటి యజమాని కష్టాన్ని పంచుకోవాలి. ఐక్యమత్యం. ఆపదలో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించొచ్చు. ఇక నాలుగవది మార్పు. తప్పు తెలుసుకున్నవాడు ఎప్పటికీ గొప్పవాడే. పశ్చాత్తాపం మనిషిని ఉత్తముడిగా చేస్తుంది.